ఇవాళ తెలంగాణ వాస్తవంగా చెప్పాలి అంటే అప్పులు కాదు, మేము చేసింది ఎంత అప్పు అని వీళ్ళ దోస్తే అడిగిండు, ఎవరో కాదు. వీళ్ళ దోస్తు ఒక ఆయన ఉన్నాడు, చీకటి స్నేహితుడు, మాధవనేని రఘునందన్ రావు అని ఎంపీ, బీజేపీ ఎంపీ, చీకటి దోస్తు రేవంత్ రెడ్డి. ఆయనతో నేను అడిగిపించిండు, ఏంది అసలు అప్పులెంత అని పార్లమెంటులో ఒక ఎంపీ గారు అడిగితే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన, మీ బడేబాయ్ ఇచ్చిన సమాధానం, మీ పెద్దన్న మీ బడేబాయ్ ఏం చెప్పినల్లా, కేసీఆర్ వచ్చిన రోజు అప్పులెంత, దిగిపోయిన రోజు అప్పులెంత అంటే ఇగో ఇది, దిస్ ఇస్ ద టోటల్ పిక్చర్ ప్రజెంటెడ్ టు పార్లమెంట్ బై ఆర్బీఐ బై కాగ్. ఏమని చెప్పారు అందులో, కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన రోజు 72,000 కోట్ల అప్పు రాష్ట్రం నెత్తి మీద ఉన్నది, కేసీఆర్ దిగిపోయిన రోజు 3,50,000 కోట్ల అప్పు, టోటల్ పబ్లిక్ డెట్ ఆఫ్ తెలంగాణ. ఇది పార్లమెంటులో సాధికారంగా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ అడిగి ఇచ్చిన లెక్క. ఇప్పుడు అందులో ఏంటంటే విషయం, మేము వచ్చిన 72, మేము దిగిపోయిన నాడు 3,50,000, మరి అంటే ఎంత కేసీఆర్ చేసిన అప్పు, 2,78,000 కోట్లు. కానీ నీ పరిస్థితి ఎట్లుంది, నీకు వాస్తవాలు బయటకు వస్తే నీకు నచ్చలేదు, అందుకే నోటికొచ్చినట్టు ఎంత వస్తే అంత, ఒకరోజు 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకో రోజు 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకో రోజు 8 లక్షల కోట్లు అంటాడు. మరి నీ లెక్కలు నమ్మాలనా లేక కాగ్ లెక్కలు, మరి ఆర్బీఐ లెక్కలు నమ్మాలా, పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది నమ్మాలా, ప్రజలు ఏది నమ్మాలా, ముఖ్యమంత్రి చెప్పు. తెల్లారు లేస్తే వెనకటికి ఎవడో మొహంబాలే తద్దంబాలు కొట్టుకున్నట్టు నీకు పరిపాలన చేతగాక గత ప్రభుత్వం మీద ఇంకెన్ని రోజులు ఏడుపుల్ని, ఎన్ని అబద్దాలంటే నేను ఒకటే వేదిక మీద, ఒకటే వేదిక, ఇద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, నెంబర్ 1 అండ్ నెంబర్ 2. నెంబర్ 1 అంటాడు 30 నెలల్లో 1,75,000 కోట్లు ఖర్చు పెట్టిన రైతులకని నెంబర్ 1 సీఎం అంటాడు. అదే వేదిక మీద మరో ఒక 5-6 నిమిషాల తేడాలో ఉప ముఖ్యమంత్రి గారేమో 1,56,000 కోట్లు అంటాడు. అంటే వాళ్ళకి అబద్దాల్లో కూడా పొంతం లేదు. 20,000 కోట్ల అంతరం అక్కడిదక్కడే 5 సెకండ్లు 5 నిమిషాల తేడాలో. అంత చండాలమైన పరిపాలన నీది. ఇంకోటికి నిన్న రేవంత్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా ఒకటి వాస్తవం, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి గారు ఏదైతే ఆనాడు నిజామాబాద్ జైలు గోడల మీద రాశారో, అలాంటి తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, ఇప్పుడే మా శ్రీనివాస్ యాదవ్ గారు చూపెడుతున్నారు, 1 కోటి ఎకరాల మాగాని అని చెప్పి, మాగాణం అని చెప్పి రుజువు చేసింది కేసీఆర్ గారి నాయకత్వం. దానికి సాక్ష్యం ఇది. నేనేది ముఖ్యమంత్రి గారి లాగా నోరేసుకుని ఊరికైనా లెక్కలు లేకుండా పత్రాలు లేకుండా మాట్లాడలేదు. దిస్ ఈజ్ స్టాటిస్టిక్స్ ఫ్రమ్ గవర్నమెంట్, తెలంగాణ మార్క్ఫెడ్ నుంచి, తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్ నుంచే తీసుకుని, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. మీరు చూడొచ్చు, 2014-15లో మన రాష్ట్రంలో మొత్తం ఆ రోజు ఎన్ని హెక్టార్లలో సాగు అయ్యేది అంటే 26,13,000 హెక్టార్లు మాత్రమే. 14-15 అంటే తెలంగాణ వచ్చిన రోజు, కేసీఆర్ గారు గద్దెనెక్కిన రోజు. కేసీఆర్ గారు గద్దె దిగిన రోజు 2023-24 59.89 లక్షల హెక్టార్లు. అంటే 1 కోటి ఎకరాల మాగాణం పెరిగింది కేసీఆర్ గారి పరిపాలనలో. 1 కోటి ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చిన మాట వాస్తవం. ఇక దానికి ప్రతిఫలంగా ఏముంటుంది మీకు, సహజంగా పంటల ఉత్పత్తి ఎంత పెరిగింది చూడొచ్చు. ఇదంతా అఫీషియల్ స్టాటిస్టిక్స్. తెలంగాణ వచ్చినాడు, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాడు, ఆ రోజు కేవలం 24,29,000 మెట్రిక్ టన్నులు ఆ రోజుల్లో, ఇది మార్క్ఫెడ్ ఇది లెక్క. మరి ఆ రోజు ఉత్పత్తి అవుతే దిగిపోయిన నాడు ఎంత, మళ్ళీ మోర్ దెన్ డబుల్. ఇవన్నీ కూడా మీకు ఇస్తాను, చూసుకోవచ్చు. సీజన్ వైజ్ ఎంత పెరిగింది, సాగు ఎంత విస్తీర్ణం జరిగింది, ఎంత పెరిగింది, పంటల ఉత్పత్తి ఎట్లా పెరిగింది, ఇవన్నీ లెక్కలతో సహా మాట్లాడతాం. పరిస్థితి ఇట్లా ఉంటే రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు పదే 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 తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. అసలు ఢిల్లీకి ఎవరు రమ్మన్నారు నిన్ను, ఎవరు బతిమలాడుతున్నారు ఢిల్లీకి రానాయన నిన్ను, ఇక్కడే ఉండు, 2.5 ఏళ్ళు ఇక్కడే ఉండి పరిపాలించు, ఆ మూటలు మోయకుండా లుచ్చా మాటలు మాట్లాడకుండా మాట్లాడు, మంచి మాటలు మాట్లాడి 1,000 కోట్ల రూపాయలు ఢిల్లీలో సమర్పించుకోకుండా ఇక్కడే ఉండి మాట్లాడు. ఇంకా చండాలమైన మాట, తెలంగాణ వాళ్ళు అనగానే అసహించుకుంటున్నట ఆయన అంటున్నాడు. నిన్న తెలంగాణ వాళ్ళు అనగానే అసహించుకుంటున్నారు. అసహించుకునేది నువ్వు చేసిన దివాలాకోరు రాజకీయం, నువ్వు చేసిన వెధవ పనులు, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన విధానం, ఇవన్నీ నేను చూడగానే గుర్తొస్తున్నాయి. దొంగను చూసినట్టు చూస్తున్నారు. అవును చూస్తారు, దొంగను దొంగలాగానే చూస్తారు, ఇంకోలాగా చూడరు. దొరను దొరలాగానే చూస్తారు, దొంగను దొంగలాగానే చూస్తారు.
దట్ ఈస్ ద వరల్డ్. ఇవాళ వాస్తవం ఏంటి అంటే తెలంగాణను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు, తెలంగాణను చూసి ఆశ్చర్యపోతున్నారు. కేంద్రం సహకరించకపోయినా, ఎట్లా తెలంగాణ వాళ్ళు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా ఇంత సాగు విస్తీర్ణం ఎట్లా పెరిగింది, ఇన్ని పంటలు ఎట్లా అద్భుతంగా పండిస్తున్నారు తెలంగాణ రైతులు, ఏం మ్యాజిక్ చేసింది తెలంగాణ. పీయూష్ గోయల్ మాటలు చెప్పాలంటే క్యా చమత్కార్ కరే భయ్ తుమ్ లోగ్ అన్నాడు. అది ఇవాళ తెలంగాణను చూసి దేశం ఆశ్చర్యపోతున్న తీరు. అసలు కేంద్రం సహకరించనే లేదు మేము 10 ఏళ్లుంటే. కానీ ఒక నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వకపోయినా అవతల వేరే రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ప్రాజెక్టులు ఇంకా ముక్కుతూ ములుగుతూ నడుస్తున్నా ఇక్కడ 4 ఏళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది తెలంగాణ. అది చూసి ఆశ్చర్యపోతున్నారు దేశం అంతా. నిన్నగాక మొన్న కదా మేఘాలయ ముఖ్యమంత్రి వచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి బా ఎంత అద్భుతంగా ఉంది ఇది నాకు స్వయంగా ఫోన్ చేసిండు. కాన్రాడ్ సాంగ్మా నాకు మిత్రుడు కాబట్టి ఫోన్ చేసి మరి ఏం అద్భుతంగా కట్టినారా కేసీఆర్ గారి విజన్, మీరు గవర్నమెంట్ లో లేకపోవచ్చు కానీ మీ పరిపాలన ఫలితాలు ఇంకా కనబడతానే ఉన్నాయి, అద్భుతంగా ఉందని చెప్పి మరి ఇవాళ కాన్రాడ్ సంగ్మా లాంటి నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ, మా పార్టీ తరఫున నేను వస్తా, చేసేదే చెత్త పాలన, దాని మీదకెళ్ళి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చిండ్రో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా నిరుద్యోగుల మీదైనా దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయటపెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సవాల్కు సిద్ధమా? స్వీకరించి తెలంగాణ ఏదో దివాలా తీసిన రాష్ట్రం అని నువ్వు మాట్లాడే మాటలు వాస్తవం ఏంటంటే నీ పాలనలో తెలంగాణ ఆస్తులు కోల్పోతుంది నీ వల్ల, నీ కుటుంబం వల్ల. ఎందుకంటే ఎంత ధనిక రాష్ట్రమైనా, ఎంత గొప్ప రాష్ట్రమైనా ఇంతమంది ఒకటేసారి దోపిడీకి దిగితే ఉంటుందా? 7 అన్నదమ్ముళ్ళు, ఆయన పొంగు లూటి, పక్కకెళ్ళి ఇంకా వేరే లూటి, ఒకరు కాదు 10 మంది ఒక దండుపాలెం ముఠాలాగా తగులుకుంటే ఎంత పెద్ద రాష్ట్రమైనా, ఎంత గొప్ప రాష్ట్రమైనా మీ భూదాహానికి 1,00,00,000 ఎకరాలు మీరు ప్రైవేటెడ్ లిస్టులో పెట్టి మీరు చేస్తున్న 30% లూటీకి, మిస్టర్ 30%లు, మినిస్టర్ 30%లు, మీ లూటీకి, నీ బెదిరింపులకి చివరికి మీ పరిస్థితి ఎట్లా ఉందంటే మీ సొంత మంత్రుల కుటుంబ సభ్యులు చెప్తున్నారు కదా, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే దిగజారుడు సంస్కృతి ఇవాళ ఈ రాష్ట్రంలో తెచ్చిందేవాడు రేవంత్ రెడ్డి కాదా? నీ ఇంటెనకాల నీ తమ్ముడు, నీ ప్రధాన అనుచరుడు తలకు తుపాకీ పెట్టిండని నీ మంత్రి గారి కుమార్తె చెప్తున్నది. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ తెలంగాణ అండర్ రేవంత్ రెడ్డి. మీ కబ్జాలు, మీ రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులు, నీ అన్నదమ్ముళ్ళు, ఆఖరికి ఎల్ఎన్టీని కూడా ఇచ్చిపెట్టలేదు కదా మీరు. ఎల్ఎన్టీ సిఎఫ్ఓను జైల్లో పెడతా అని బెదిరిస్తేవి, ఎస్బీఐ వాళ్ళు కోర్టుకు పోతే వాళ్ళను బ్లాక్మెయిల్ చేయబడుతుంది. మరి నీ బేకార్ మాటలకు కొత్తగా ఎవడన్న పరిశ్రమలు పెట్టాడు వస్తాడా? అందుకే నేను అనేది రేవంత్ రెడ్డి గారు, మీరు రాహుల్ బంధు బంద్ చేసి, పొంగులేటి బంధు బంద్ చేసి, బ్రదర్స్ బంధు పథకం బంద్ చేస్తే అన్ని సెట్ అవుతాయి. బ్రదర్స్ బంధు, పొంగులేటి బంధు, రాహుల్ బంధు, రైతు బంధు లేనేలేదు కదా ఈ రాష్ట్రంలో. ఇది వాస్తవం. ఇంకొక మాట కూడా నేను చెప్పేది వారికి, అప్పుల విషయంలో నువ్వు చెప్పేది శుద్ధ తప్పు. విచిత్రమైన విషయం, నిన్న ఆయన మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని మాట్లాడుతున్నాడు ఆయన హైట్ గురించి. అరే నువ్వు క్యాబినెట్ మీటింగ్ లో డబుల్ కుర్చీలు వేసుకొని కూర్చొని నువ్వు కూడా మాట్లాడతావు, నాకు అర్థం కాదు హైట్ గురించి. అది నాకదే అర్థం కాలేదు. అంటే ఇంత ఐడెంటిటీ క్రైసిస్ ఏంది, ఇంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంది? అయినా మా జగదీష్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పిండు, హైటు ఇవన్నీ కూడా నువ్వు చేసే పనులు బట్టి ఉంటాయి. నువ్వు మంచి పనులు చేస్తే చాలా మేరు పర్వతం అంత పెద్దగా కనబడతావు, ఫాల్తు పనులు చేస్తే ఎక్కడుండాలో గింతనే కనబడతావు. దానికి ఎవడేం చేయలేడు. ఎందుకంటే వారికి అర్థమైపోయింది ముఖ్యమంత్రి గారికి సభలు పెట్టడం, అది కూడా ఎకరానికి ఒక సభ, 1 ఎకరానికి రైతు బంద్ చేస్తే దానికి ఒక సభ, సభలు పెట్టడం, రోత మాటలు మాట్లాడడం, బూతులు తిట్టడం తప్ప ఆయనకి ఏమి చేత కాదని అర్థమైపోయింది. ఒకవైపు రైతులు ఏడుస్తున్నారు రోడ్ల మీద పడి, ఆ యూరియా యాప్ తీసేయండి నాయన, ఏమీ దౌర్భాగ్యం, మా దగ్గర కనెక్టివిటీ ఉండదు, స్మార్ట్ ఫోన్లు ఉండయి, ఆ యాప్ ఏంది, దాని లొల్లేందని నిజామాబాద్లో, కరీంనగర్లో రైతులు ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీద.
కానీ ఉలుకు లేదు పలుకు లేదు, కనీసం పట్టించుకునే నాదుడు లేదు. ఆదిలాబాద్లో ధాన్యపు కుప్పల మీదనే మన పాండురంగాన్ని రైతు ఆత్మహత్య చేసుకుంటే బోత్ నియోజకవర్గంలో మేము పోయినాం, అందరం మా ఎమ్మెల్యేలు మేము అందరం పోయినాం. పోయి ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి వాళ్ళు కొంత సాయం చేసి ధైర్యంగా ఉండండి, చచ్చిపోవద్దు, ఇంకో 2 నెలల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, మీరు భయపడకండి అని చెప్పి ధైర్యం చెప్పి రావాల్సిన పరిస్థితి. ధాన్యం కుప్పల మీదనే వాళ్ళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ పట్టించుకున్న నాదుడు లేడు, పోయి పరామర్శించిన మంత్రి లేడు. మొన్నటిదాకా డైలాగులు కొట్టినాడు ఈయన, ఇదే రేవంత్ రెడ్డి గారు, పెద్ద తీస్మార్ ఖాన్ లాగా కేంద్రం మీద యుద్ధం చేస్తా, ఎట్లా కొనడో చూస్తా, అన్ని గింజలు కొనిపిస్తా చివరి గింజ దాకా అని పెద్ద తీస్మార్ ఖాన్ డైలాగులు కొట్టిండు. సడన్ గా ఏమైందో మళ్ళీ ఇప్పుడు మోడీ ఎంత చెప్తే గంతే కొంటా, ఎన్ని గింజలు కొనమంటే గంతే కొంటా అని ఇప్పుడు బుడ్ర ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడు. డైలాగులు ఒకసారి ఏమో తీస్మార్ ఖాన్ లాగా, ఇంకోసారి చేతల కాడికి వచ్చేసరికి మాత్రం బుడ్ర ఖాన్ లాగా తప్పించుకునే పరిస్థితి. వాళ్ళ రైతులు అడుగుతున్నారు, వరి కొనవు, మొక్కజొన్నలు కొనవు, పత్తి కొనవు, ఏది కొనవు, జొన్నలు కొనవు, మరి ఎందుకు నువ్వు ఉన్నది, నీ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? గతంలో మీరే కదా అన్నది రేవంత్ రెడ్డి గారు, నువ్వేమన్నా మధ్యలో బ్రోకర్వా, మోడీ కొనకపోతే నువ్వు కొనకపోయేందుకు 10,000 కోట్లు ఇస్తే నేను మొత్తం కొంటా, బోనస్తో సహా ఇస్తాను నువ్వే చెప్తీవి కదా. ఇప్పుడు చేతనైతే లేదా, నడుపొస్తలేదా? అసలు ఇంటెలిజెన్స్ ఉందా నీకు? నీ 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 ప్రభుత్వానికి ఏం జరుగుతుందో కనీసం క్షేత్రంలో అవగాహన ఉందా నీకు? రైతుల్లో ఎంత ఆందోళన ఉందో, ఎంత అలజడి ఉందో తెలుసా?